ఆడవారికి ఆపదంటే అరక్షణం కూడా ఆలోచించనంటూ సినిమా డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఓ దళిత మహిళపై అఘాయిత్యం చేసి లోబర్చుకుంటే బాధిత మహిళ బయటకొచ్చి తనకు న్యాయం చేయండని వేడుకుంటున్న పార్టీ అధినేతగా ఉన్న పవన్ నోరు మెదపడం లేదు. నాకు అన్యాయం జరిగిందంటూ బాధితురాలు బయటకొచ్చి నెల రోజులవుతున్నా పవన్ స్పందించడం లేదు. ఒక్క పవన్ కళ్యాణే కాదు, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు కానీ, అసెంబ్లీ సాక్షిగా వికృత చేష్టలు చేసినందుకు స్పీకర్ కానీ చర్యలు తీసుకోవటం లేదు. చివరికి మండలిలో ప్రశ్నించిన అరవ శ్రీధర్ వ్యవహారంలో హోంమంత్రి కనీసం స్పందించలేదు. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ చేసిన కృత్యాన్ని ప్రశ్నిస్తూ తనకు న్యాయం చెయ్యండని బాధిత మహిళ పోరాటం చేస్తున్నా కూటమి సర్కార్లో ఏమాత్రం చలనం లేదు. ఈ వ్యవహారం తన పార్టీపై పడకుండా జాగ్రత్త పడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ఆ కమిటీ విచారణ ఏం చేసిందో, ఎప్పుడు నివేదిక ఇస్తుందో దేవుడికే తెలియాలి. జరిగిన సంఘటనను కనుమరుగు చేసి అందరూ మర్చిపోయేలా చేసేందుకు జనసేన పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలపైకి ఒంటి కాలిపై వచ్చే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన అకృత్యాన్ని మాత్రం కప్పిపుచ్చుకునేందుకు మౌన మునిలా మారారు. అందరికీ నమస్కారం. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి. ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎమ్మెల్యే చేసిన తప్పుడు పనికి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన జనసేన మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు త్రిసభ్య కమిటీ పేరుతో హడావిడి చేశారు తప్ప ఆ కమిటీ ఏం తేల్చిందో బ్రహ్మ పదార్థంగానే మిగిలిపోయింది. ఎమ్మెల్యే చేసిన పనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చేతులెత్తేసే పరిస్థితిలో ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. ఏదైనా కమిటీ వేసినప్పుడు ఇరు వర్గాల వాదనలు వినాలి. కానీ ఇక్కడ మాత్రం కేవలం అరవ శ్రీధర్ ఇచ్చిన స్టేట్మెంట్ని వినేసి వదిలేసింది కమిటీ. నా వర్షన్ కూడా వినండి, నా వైపు న్యాయం ఉంటేనే న్యాయం చెయ్యండి అంటూ బాధితురాలు గగ్గోలు పెడుతోంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను. అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్. అండ్ నేను దాక్కోవట్లేదు, నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, స్టిల్ ప్రయత్నిస్తున్నాను. జనసేన ఇచ్చిన ధైర్యంతోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేట్రేగిపోతున్నాడని బాధితురాలు అంటోంది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విన్నప్పుడు ఆడవారికి అండగా నిలుస్తారని అనుకున్నా అని, కానీ ఇప్పుడు తప్పు చేసిన వారి వెంటే పవన్ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నువ్విచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత దారుణానికి ఒడిగట్టింది. లేకపోతే శ్రీధర్ అనేవాడు నాకెవరో తెలియదు కదా. శ్రీధర్ అనేవాడు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాల్లో కోడూరులో ఉన్నాను. కోడూరులో నా పని నేను చూసుకుంటున్నాను. అప్పుడు శ్రీధర్ అనేవాడు ఎవడో నాకు తెలీదు. మీరిచ్చిన పార్టీ అధికారం వల్లే కదా శ్రీధర్ అనేవాడు ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే నేను పార్టీని అడుగుతున్నాను. ఎమ్మెల్యే స్థానంలో ఉండి అరవ శ్రీధర్ నాకు అన్యాయం చేశాడంటూ ముందుకు వస్తే తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది బాధితురాలు. అధికారంలో ఉండి జనసేన ఏం చెయ్యలేనప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతల దగ్గరకు వెళ్తే రాజకీయ కుట్ర అంటూ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చూస్తున్నారని మండిపడింది. ఆధారాలతో సహా బయట పెట్టాను. అవతల వాడు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాడు. ఆ అమ్మాయి చేసింది తప్పు, ఆ అమ్మాయి చెప్తుందంతా తప్పు అని చెప్పలేకపోతున్నాడు. నేను ఆధారాలతో సహా నేను బయట పెడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు, మీకు న్యాయం చేయాలని అనిపించట్లేదు. అధికార పక్షంలో ఉండేవాడు న్యాయం చేయలేకపోతే ప్రతిపక్షాన్ని సాయం అడగడంలో తప్పేముంది? తప్పు చేసిన వాళ్లు జాలీగా క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటే తాను మాత్రం అనాథలా మిగిలిపోయానని అరవ శ్రీధర్ బాధితురాలు వీడియో రిలీజ్ చేసింది. ఒక నెల అవుతుంది
తప్పు చేసినోడు వాళ్ళ ఊర్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏ తప్పు చేయకుండా నా ఫ్యామిలీకి నేను దూరం అయిపోయాను కాదు, దూరం చేశాడు. మొన్నటిదాకా అమ్మ నాన్న లేని అనాథగానే ఉండేదాన్ని. కానీ నా కొడుకు, నా తమ్ముడు అంటూ నా చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. వీడు చేసిన పనికి ఎవ్వరూ లేని ఒంటరి దాన్ని చేసేశాడు. అనాథని కాస్త కనీసం పక్కన కూడా జనం లేని ఒంటరి దాన్ని చేసేశాడు నన్ను. కన్న కొడుకుకి ఫ్యామిలీకి దూరంగా బతకాల్సి వస్తోంది. అధికార బలంతో తనకు అన్నీ దూరం చేస్తున్నారని ఆరోపణలు చేసింది. తప్పు చేసిన వారి వైపే పవన్ ఉన్నారా అని నిలదీసిన బాధితురాలు తన గోడు చెప్పుకునేందుకు టైం ఇవ్వాలని అభ్యర్థిస్తోంది. తప్పు చేసిన వాళ్ళనే వెనకేసుకొని వస్తారా అండి మీరు? తప్పు చేసిన వాళ్ళనే పక్కన పెట్టుకొని తిరుగుతారా అండి మీరు? మళ్ళీ మీ పార్టీ జెండా ఇచ్చి తిరుగు అనేసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా తప్పు చేసిన వాళ్ళని? ఇంకేంటండి మహిళలకి భద్రత? ఇంకెక్కడండి మహిళలకి భద్రత వస్తుంది? ఒక నెల రోజులుగా నా ఆఫీస్ లేదు, నా పక్కన ఎవ్వరూ లేరు. న్యాయం జరుగుతుందని నమ్మి బయటకొచ్చానని, పవన్ న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని కన్నీళ్లు పెట్టుకుంటుంది బాధితురాలు. వాస్తవానికి బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేసి విచారించాలి. కానీ చంద్రబాబు సర్కార్ ఆ దిశగా ప్రయత్నమే చేయలేదు. బాధిత మహిళ జాతీయ మానవ హక్కుల కమిషన్కు వెళ్లడంతో అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో అరవ శ్రీధర్పై చిన్న చీటింగ్ కేసు పెట్టి చేతులు దులుపుకుంది ఈ కూటమి ప్రభుత్వం. బాధిత మహిళ రోజుకో వీడియోతో అరవ శ్రీధర్ చేసిన అరాచకాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నా ఈ కూటమి సర్కార్కు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. ఈ తతంగాన్ని రోజులు గడిస్తే ప్రజలు మర్చిపోయేలా చెయ్యడమే లక్ష్యంగా ఇటు జనసేన, అటు తెలుగుదేశం పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గా ఉన్న అరవ శ్రీధర్ అసెంబ్లీ బాత్రూంల నుంచి కూడా బాధితురాలికి వీడియో కాల్స్ చేసి ప్రేమాయణం సాగిస్తే సభాపతి కూడా దాని గురించి మాట్లాడడం లేదు. వాస్తవానికి సభలో ఎలా ఉండాలో ఇటీవలే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పెద్ద స్పీచ్ ఇచ్చారు. కానీ అరవ శ్రీధర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన అడ్డగోలు పని గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. బాధిత మహిళకు న్యాయం చేయకపోగా ఆమె క్యారెక్టర్నే తక్కువ చేసి చూపించేందుకు జనసేన పార్టీ బరితెగించింది. ఇప్పటికే ఆమె బ్లాక్మెయిల్ చేస్తోందంటూ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో 2 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన ఘనత కూటమి సర్కార్దే. ఇది చాలదన్నట్లు రోజు సోషల్ మీడియాలో ఆమెపై అనుచితమైన పోస్టులు పెడుతూ జనసేన క్యాడర్ వికృతానందాన్ని పొందుతూనే ఉంది. తన ఎమ్మెల్యే సుద్దపూసైనట్లు ఆమెపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర వేసి తమ పార్టీ పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన తప్పు లేకపోతే అరవ శ్రీధర్ ఎందుకు బయటకు రావటం లేదని బాధితురాలు నిలదీస్తోంది. ఎమ్మెల్యే అమ్మ వచ్చి ఏంటండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేది? ఎమ్మెల్యేకి ఏమన్నా చేతులు ముడుచుకుపోయినాయా? వాడికి అన్యాయం జరిగింది అనేసి అంటే ఎఫ్ఐఆర్ వెళ్ళి ఫైల్ చేయొచ్చు కదా. అమ్మతో ఎందుకు చేయిస్తాడు? నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఎవిడెన్స్లు ప్రూఫ్ చేయొచ్చు కదా, ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి కదా. ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకేసారి బయటకొచ్చి కమిటీ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరు కావటం లేదు. ఆయన హాజరైతే పార్టీ పరువు, కూటమి కూసాలు కదులుతాయని ఆయన్ని అజ్ఞాతంలోనే ఉంచేశారు జనసేన పెద్దలు. అధికార పక్షంలో ఉండి మీరు నాకేం చేయట్లేదు, పైగా ప్రతిపక్షం వాళ్ళతో మాట్లాడినందుకు ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. మరి మీరు ఏదైనా చేసి చూపించండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయండి, న్యాయం చేయండి. ఒక అమ్మాయికి అధికార పక్షం మీకు తోడు ఉంది అని చెప్పేసి, మహిళలకి తోడు ఉందని చెప్పేసి ప్రూఫ్ చేయండి. ప్రూఫ్ చేయకపోతే ఇంకెందుకండి ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తారా? అన్ని ఆధారాలతో, వీడియోలు, ఆడియోలతో బాధిత మహిళ, ఎమ్మెల్యే బండారాన్ని మొత్తాన్ని ప్రజలు, ప్రభుత్వం ముందు పెట్టింది. నిత్యం ఆడబిడ్డలకు ఏదైనా జరిగితే సహించేది లేదంటూ చెప్పుకొచ్చే పవన్ కళ్యాణ్, ఆయన గురువు చంద్రబాబు ఈ అంశంలో మాత్రం నోరు మెదపకుండా జాగ్రత్త పడుతున్నారు. నెల రోజులు గడుస్తున్నా ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కనీస చర్యలు తీసుకోవటానికి సైతం వెనుకాడుతోంది కూటమి సర్కార్.